హలో, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ICD 10 CM చాప్టర్ 9 అండ్ 10 స్పెసిఫిక్ కోడింగ్ గైడ్లైన్స్ చూద్దాం. హైపర్టెన్షన్, MI, COPD. హైపర్టెన్షన్ ఓన్లీ ఒక పేషెంట్కి హైపర్టెన్షన్ ఒకటే ఉంటే I10 ఇవ్వాలి. హైపర్టెన్షన్ ప్లస్ హార్ట్ ఫెయిల్యూర్ ఉందనుకో I11 ఇస్తాం. కోడింగ్ సినారియోస్ ఇవి. హైపర్టెన్షన్ ప్లస్ CKD కానీ హార్ట్ ఫెయిల్యూర్ లేదు అంటే I12 ఇవ్వాలి. I13 ఎప్పుడు ఇస్తామంటే పేషెంట్కి హైపర్టెన్షన్, హార్ట్ ఫెయిల్యూర్ అండ్ CKD 3 ఉండాలి. 3 ఉంటే I13, హైపర్టెన్షన్ CKD ఉంటే I12, హైపర్టెన్షన్ హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే I11. I12 హైపర్టెన్సివ్ క్రానిక్ కిడ్నీ డిసీజెస్. ఇందులో 2 కోర్సెస్ ఉంటాయి, I12.0, I12.9. I12.0 అనేది హైపర్టెన్సివ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ విత్ స్టేజ్ 5 క్రానిక్ డిసీజ్ ఆర్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ ESRD. I12.9 ఎప్పుడు కోడ్ చేస్తామంటే CKD స్టేజ్ 1 to 4 ఉన్నప్పుడు, లేదంటే అన్స్పెసిఫైడ్ ఉన్నప్పుడు చేస్తాం. మేజర్ గైడ్లైన్ వచ్చేసి CKD పేషెంట్ ఈజ్ ఆన్ డయాలసిస్ అని చెప్పాడు అనుకో, అంటే ఆ CKD పేషెంట్ డయాలసిస్ మీద ఉన్నాడు అంటే మనం తీసుకోవాల్సిన కోడ్ వచ్చేసి ESRD స్టేజ్ N18.6 తీసుకోవాలి. అలాగే I13 హైపర్టెన్సివ్ హార్ట్ అండ్ CKD, హార్ట్ ఫెయిల్యూర్ అండ్ CKD. ఇందులో కోడ్ సెట్స్ వచ్చేసి మనకు మొత్తం వచ్చేసి 4 ఉంటాయి. అందులో I13.0 అనేది హైపర్టెన్సివ్ హార్ట్ అండ్ CKD విత్ హార్ట్ ఫెయిల్యూర్. ఆ 0లో మనకు 1 to 4 స్టేజెస్ అండ్ అన్స్పెసిఫైడ్ స్టేజ్ ఉంటుంది. 2 వచ్చేసి CKD విత్ హార్ట్ ఫెయిల్యూర్ విత్ స్టేజ్ 5 CKD ఆర్ ESRD. అదే మనకు నెక్స్ట్ వచ్చేసి I13.10. ఈ 10లో ఏంటి అంటే హార్ట్ ఫెయిల్యూర్ ఉండదు పేషెంట్కి, కానీ హైపర్టెన్సివ్ హార్ట్ డిసీజ్ అండ్ CKD ఉంటాయి. అలాంటి టైంలో వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్ మనం కోడ్ చేయాలి I13.10 విత్ స్టేజ్ 1 త్రూ స్టేజ్ 4 CKD ఆర్ అన్స్పెసిఫైడ్ CKD. I13.11 విత్ హైపర్టెన్సివ్ హార్ట్ విత్ CKD స్టేజ్ 5 ఆర్ ESRD. ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక స్మోకర్ ఉన్నాడు. ఏం డయాగ్నోసిస్ చేశారంటే CHF డ్యూ టు హైపర్టెన్షన్. మనకి ఇక్కడ అది చూడగానే అర్థమైపోవాలి. CHF డ్యూ టు హైపర్టెన్షన్ అంటే మనకు I11 వచ్చేసి ఓన్లీ హైపర్టెన్షన్, I10 వచ్చేసి ఓన్లీ హైపర్టెన్షన్, I11 వచ్చేసి CHF అండ్ హైపర్టెన్షన్, I12 వచ్చేసి హైపర్టెన్షన్ విత్ CKD, I13 అంటే హైపర్టెన్షన్, CKD, CHF. ఈ 3 ఉంటే I13. సో మనకి ఇక్కడ ఓన్లీ ఏం చెప్తుండు, CHF డ్యూ టు హైపర్టెన్షన్ అని చెప్పాడు, అంటే I11 అని అర్థం. I11 ఇందులో ఫస్ట్ ఎక్కడుంది, ABCDలలో ఓన్లీ Bలో ఉంది, మిగిలిన దేనిలో కూడా I11 లేదు. సో మిగిలిన 3 నేను డైరెక్ట్ ఎలిమినేట్ చేసేస్తున్నా. ఇంకా నేను అందుకే ఇక్కడ మీకు ఏ క్వశ్చన్కి కూడా నేను డిస్క్రిప్షన్స్ చూపెట్టడం లేదు, ఈ కోడ్ అంటే ఇది, ఈ కోడ్ అంటే ఇది. జస్ట్ నేను ఎలిమినేషన్ ప్రాసెస్ ఎగ్జాంపుల్ చెప్పడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నా. అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ 3 తీసుకుంటే మనకు I11 ఒకటే ఉంది. సో ACD 3 ఎలిమినేట్. ఇంకా నేనేం చదవట్లేదు, డైరెక్ట్ I11ని తీసుకున్నా. B ఆప్షన్ రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళాము. హైపర్టెన్సివ్ హార్ట్ అండ్ విత్ CKD స్టేజ్ 5 విత్ హార్ట్ ఫెయిల్యూర్. మనకు తెలుసు 3 ఉన్నాయి ఇక్కడ, హార్ట్ ఫెయిల్యూర్ ఉంది, CKD ఉంది, హైపర్టెన్షన్ ఉంది. సో 3టికి I13 కోడ్ వస్తుంది. I13 సిరీస్ ABCDలో ఎందులో ఉంది, ఓన్లీ Cలోనే ఉంది, మిగిలిన దేనిలో I13 లేదు. సో మనకు ఫస్ట్ I13 వస్తుందని అర్థమైపోయింది. సో Cలో ఒకదానిలోనే ఉంది, మిగిలిన 3 కూడా ఎలిమినేట్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, పేషెంట్ డయాగ్నోసిస్ విత్ CKD డ్యూ టు హైపర్టెన్షన్. పేషెంట్ ఈజ్ ఆన్ డయాలసిస్. నేను చెప్పా కదా, పేషెంట్ ఈజ్ ఆన్ డయాలసిస్ మీద ఉంటే మనం స్టేజ్ 6 తీసుకోవాలి, N18.6 అనేది తీసుకోవాలి. అలాగే మనం ఈ క్వశ్చన్లో చూసుకుంటే CKD డ్యూ టు హైపర్టెన్షన్ అంటే మనకు I12 వస్తుందని మనకు గైడ్లైన్ చెప్తుంది. I12 ఇందులో 2 ఉన్నాయి, AB. ఇప్పుడు పేషెంట్ ఈజ్ ఆన్ డయాలసిస్ అన్నాడు, CKD స్టేజ్ 6, N18.6, B ఆప్షన్, A ఎలిమినేట్. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి CAT, కరోనరీ ఆర్టరీ డిసీజ్. ఇప్పుడు ఒక కరోనరీ ఆర్టరీ పేషెంట్ అడ్మిట్ అయ్యాడు. దేనివల్ల అయ్యాడు అంటే అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ వల్ల గింట అడ్మిట్ అయితే
నువ్వు కోడ్ ఫస్ట్ అంటే మనం ఫస్ట్ కోడ్ చేయాల్సింది ఏఎంఐ, అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్, దెన్ ఫాలోడ్ బై సెకండరీ డిఎక్స్గా క్యాడ్ ఇవ్వాలి. ఇవి అలాగే కొన్ని గైడ్లైన్స్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్కి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, మేజర్ గైడ్లైన్స్ ఇవి. ఇప్పుడు టైప్ 1 ఎన్స్టెమీ ఉంది, అది స్టెమీగా మారితే మనం ఏం కొడేయాలంటే స్టెమీగా కొడేయాలి. స్టెమీ ఉంది, స్టెమీ నాన్ స్టెమీగా మారింది. టైప్ 1 స్టెమీ నాన్ స్టెమీగా మారింది, అయినా కూడా మనం కోడ్ ఓన్లీ స్టెమీ. అలాగే డాక్యుమెంటేషన్లో ఈ స్టెమీ నాన్ స్టెమీ చెప్పకుండా నాన్ ట్రాన్స్మూరల్ ఆర్ సబెండోకార్డియల్ అని చెప్పినప్పుడు నువ్వు కోడ్ ఓన్లీ సబెండికార్డియల్ ఏఎంఐ. రెండిట్లా ఏది చెప్పలేదు, డాక్యుమెంట్ ఎక్కడ నీకు చెప్పట్లేదు. నాన్ ట్రాన్స్మూరల్ అండ్ సబెండోకార్డియల్ అని ఏది చెప్పట్లేదు. చెప్పినప్పుడు నువ్వు కోడ్ చేయాల్సింది సబెండోకార్డియల్ ఏఎంఐ ఓన్లీ. మనకి టైప్స్ ఆఫ్ ఎంఐ, మయోకార్డియల్ ఇన్ఫెక్షన్లో టైప్స్ ఏ విధంగా ఉంటాయి. టైప్ 1 ఎంఐ ఫస్ట్ విజిట్, ఇనిషియల్ విజిట్ని మనం టైప్ 1 ఎంఐ అంటాం. I21 సిరీస్ వస్తుంది. వితిన్ 4 వీక్స్, నాట్ 30 డేస్, వితిన్ 4 వీక్స్. ఎందుకు అది చెప్తున్నా అంటే ఓన్లీ 28 డేస్ మాత్రమే. 4 వీక్స్ అంటే దాని మీనింగ్ 28, నాట్ 30 డేస్. అది గుర్తుంచుకోవాలి. మనం 30 డేస్ 1 మంత్లో, 4 వీక్స్ అంటే 1 మంత్ కదా, 1 మంత్లో వచ్చాడు మనం కోడ్ చేసేస్తామంటే కలవదు. ఓన్లీ ఇక్కడ మన గైడ్లైన్ చెప్పేది జస్ట్ 4 వీక్స్. 4 వీక్స్ ఇంటూ 7, 28 డేస్ ఓన్లీ. 28 డేస్ లోపల వస్తే దాన్ని సబ్సీక్వెంట్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటారు. I22 సిరీస్ ఇవ్వాలి. ఓన్లీ ఫర్ టైప్ 1 ఎంఐ అయితేనే. టైప్ 1 ఎంఐ కాకుండా మిగతా ఏ అయినా కూడా మనం ఇనిషియల్ సబ్సిక్వెంట్ ఏం చూడం, అన్నిటికీ I21 సిరీసే వస్తుంది. ఆఫ్టర్ 4 వీక్స్ తర్వాత గంట ఈ ఎంఐ పేషెంట్ వస్తే, అంటే ఈ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్తో పేషెంట్ వస్తే దాన్ని ఓల్డ్ ఎంఐ అంటాం. దాని కోడ్ వచ్చేసి I25.2. ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. ఎస్టీ ఎవాల్యుయేషన్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ కన్వర్ట్ టు నాన్ ఎస్టీ ఎవాల్యుయేషన్ మయోకార్డియల్, అది చెప్పాను. స్టెమీ కన్వర్టెడ్ ఇంటూ నాన్ స్టెమీ, ఇంతకుముందు గైడ్లైన్ లేపుకున్నాం. ఈ ఇన్ఫెక్షన్ ఇన్ ది కోర్స్ ఆఫ్ థ్రోంబోలైటిక్ థెరపీ వల్ల ఆ స్టెమీ అనేది నాన్ స్టెమీగా మారింది. యూ కోడ్ ఓన్లీ స్టెమీ, అంతే. ఫస్ట్ స్టెమీ తర్వాత నాన్ స్టెమీ ఏం లేదు, కోడ్ ఓన్లీ స్టెమీ. ఈ మళ్ళీ మేజర్గా కొన్ని మనకేంది అని అంటే షార్ట్ కట్స్. సిఎండి అంటే ఏంటిది, MINOCA అంటే ఏంటిది అని అడుగుతాడు. ఇవి కొత్తగా యాడ్ చేశారు ఈ ఇయరే. సిఎండి అంటే మనం ఆల్రెడీ వీటి గురించి మనం అప్డేటెడ్ గైడ్లైన్స్లో మనం చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియోలో. కావాలంటే మీరు ఆ ప్రీవియస్ వీడియోని ఒకసారి చెక్ చేస్తే మీకు వీటి గురించి అర్థమవుతుంది. ఈ ఇయర్ యాడ్ చేసినవి ఇవి. వీటికి కోడింగ్ ఎలా చేయాలి ఏంటిది ఆ గైడ్లైన్స్ గురించి కూడా మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. సో మీరు వెళ్ళి ఆ వీడియోని చూస్తే మీకు దాని మీద క్లారిటీ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఓన్లీ మనం వాటి డిస్క్రిప్షన్స్ మాత్రమే చెప్తున్నాం. సిఎండి అంటే కరోనరీ మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్. మిన్కోవా MINOCA అంటే మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ విత్ నాన్ అబ్స్ట్రక్టివ్ కరోనరీ ఆర్టరీస్. COPD ఎంపసిమా. దిస్ ఈజ్ కండిషన్స్ ఆర్ ఎక్స్క్లూడ్ 1 కండిషన్స్. అది ఎప్పుడు అక్టోబర్కి ముందు, ఇంతకు ముందు వరకు, కానీ ఇప్పుడు చేంజ్ అయ్యాయి. ఈ COPDని తీసుకొచ్చి ఎక్స్క్లూడ్ 2 కండిషన్స్లో పెట్టాడు. అది చూసుకోండి, మనం గైడ్లైన్స్ చూసుకొని చేయాలి. మీ అక్టోబర్ 1 వరకు అయితే COPD ఎంపసిమా 2 వస్తే ఓన్లీ ఎంపసిమా కోడ్ చేస్తే సరిపోయేది. ఆఫ్టర్ అక్టోబర్ 1, 2023 తర్వాత COPD ప్లస్ ఎంపసిమా 2 కూడా కోడ్ చేయాల్సిందే. ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఎప్పుడు సీక్వెన్స్ ఫస్ట్ చేస్తామంటే ఆల్ కేసెస్లలో ఇవే చేస్తాం, కానీ కొన్ని కేసెస్లో మాత్రం చేయము. అది ప్రెగ్నెన్సీ పేషెంట్స్, పాయిజనింగ్ పేషెంట్స్, HIV పేషెంట్స్, న్యూ బర్న్ పేషెంట్స్, ఈ 4 ఉన్నప్పుడు మాత్రం కోడ్ ఫస్ట్ ఇవి, తర్వాతనే రెస్పిరేటరీ సిస్టమ్ ఇవ్వాలి. అలాగే వెంటిలేటర్ అసోసియేటెడ్ న్యూమోనియా, దీనికి మనకు 2 గైడ్లైన్స్ ఉన్నాయి. మనకి ఎట్లా అంటే వెంటిలేటర్ అసోసియేటెడ్ న్యూమోనియా అని చెప్పాడు అనుకో, మనం J95.851 వెంటిలేటర్ అసోసియేటెడ్ న్యూమోనియాని ఫస్ట్ PDXకి ఇచ్చి అడిషనల్గా ఏ ఆర్గానిజం వల్ల ఈ న్యూమోనియా వచ్చింది అనేది సెకండరీగా ఇవ్వాలి. కానీ రెండో కేసు ఎలా అంటే వెంటిలేటర్ అసోసియేటెడ్ న్యూమోనియా డెవలప్డ్ ఆఫ్టర్ అడ్మిషన్. ఇంతకుముందుది ఏంది అనేది డైరెక్ట్ వాడికి వచ్చింది, అంటే ఆయన వెంటిలేటర్ వాడడం వల్ల వచ్చింది.
కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ జస్ట్ అడ్మిషన్ అయిన తర్వాత వాడికి న్యూమోనియా డెవలప్ అయింది. సో కోడ్ ఫస్ట్ ఆ ఆర్గానిజం ఏది ఉంది, ఆఫ్టర్ అడ్మిషన్ అయితే కోడ్ ఫస్ట్ ఆర్గానిజం, తర్వాత J95-851 వెంటిలేటర్ అసోసియేటెడ్ న్యూమోనియా. ఈ 2 డిఫరెన్సెస్ అర్థమైంది కదా. ఆఫ్టర్ అడ్మిషన్ అంటేనేమో ఆర్గానిజం ఫస్ట్ వస్తుంది, ఆఫ్టర్ అడ్మిషన్ అని చెప్పలేదు అనుకో మనకు ఆర్గానిజం సెకండరీగా వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమంది సబ్స్క్రైబర్లు ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. మీకు ఏదైనా టాపిక్ మీద ఇంకొంచెం క్లారిఫికేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్ బాయ్.